రోజుకి ప్రాక్టీస్ ఎప్పుడవుతుంది? అభ్యాసం సరిగ్గా చేయడం మొదలుపెట్టిన తర్వాత, మాస్టర్ గారి ప్రేయర్ రెగ్యులర్ గా 2 పూట్ల చేయడం మొదలుపెట్టిన తర్వాత, ఇందులో చెప్పినటువంటి ఏమైనా నియమాలు ఫాలో అవ్వడం మొదలుపెట్టిన తర్వాత, అభ్యాసం అనేది చేస్తున్న తర్వాత వైరాగ్యం ఆటోమేటిక్ గా సిద్ధిస్తుంది. ఆరోగ్యం అంటే ఇక్కడ ఎందుకు చెప్పా, ఇందాక నుంచి మనం చెప్పుకున్నట్టు మోటివ్లెస్ లైఫ్. కానీ ఎప్పుడైతే నీ పాస్ట్ నీ చేతిలో లేదు, అయిపోయింది పాస్ట్, ఇంకేం చేయలేవు. ఏం చేయగలం? రాయి ఇస్తున్నాం, నీ చేతిలో లేదు. అది వెళ్ళి ఎక్కడ తగ్గుతుందో, మనిషికి తగ్గుతుందో, కుక్కకు తగ్గుతుందో, ఎవడో తగ్గుతుందో తెలియదు. ఆ తగిలిన దాన్ని బట్టి వాడు కొంచెం బాగా దిట్టంగా ఉన్నవాడైతే వాడు వచ్చి నేను 2 కొడత పీకుతాడు. నీకంటే వీక్ గా ఉన్నాడంటే బూతులు తిట్టుకుని వెళ్ళిపోతాడు. కుక్క అయితే అలిసి అరుచుకుని వెళ్ళిపోతుంది. ఆ కుక్క కూడా మా భాష ఉంటుంది. దొంగతలు ఈ మనుషులు తిట్టుకుంటూ ఉంటాయి. వాడి భాష మనకి తెలియదు కాబట్టి బతికేస్తున్నాం. మన గురించి చాలా అనుకుంటాయి కూడా. చూడండి ఈ విధాలు వెళ్ళిపోతాయి. అక్కడ ఉంటాయి కుక్కలు అన్నమాట. చూడండి ఈ విధాలు వెళ్ళిపోతున్నాడు వీడు, దొంగలో కొడుకు, వాడి అన్ని మాట్లాడుకుంటుంటాయి. చీమలు మాట్లాడుకుంటాయి. మన కథల్లో, జాతక కథల్లో వాటిలో ఉంటాయి. బుద్ధుని యొక్క జాతక కథలు పరమపవిత్రమైనటువంటి కథలు. ఆ కథలు చదవటం వల్లే సంస్కరింపబడిపోయి మనకి కావాల్సిన బుద్ధత్వం వచ్చేస్తుంది, వైరాగ్యం వస్తుంది. బోధిసత్వుడు ఫాలో అయినటువంటి తథాగతుడు ఆయన ముందు జన్మలలో ఇచ్చినటువంటి జాతక కథలను బుద్ధుని ముందు ఉంచే కథలు ఉంటాయి. కథలు చదివితేనే యోగం సిద్ధించేస్తుంది. అటువంటి పరమ పవిత్రమైన కథలు. ఎందుకంటే బుద్ధ పౌర్ణమి మొన్న అయింది కాబట్టి జాతక కథలు చదువుకుంటూ ఉండాలి. అప్పుడు చదివితే పుస్తకాలు జాతక కథలు అప్పుడు చదువుకుంటూ ఉండాలి. పిల్లలకి ఆ కథలు చెప్పాలి. బోధిసత్వుడి కథలు వాళ్ళ సంస్కారం పెరగడం మొదలుపెడతారు. వైరాగ్యం అంటే అన్ని వదిలేయడం మాత్రం కాదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వైరాగ్యం అంటే అక్కర్లేని విషయాలు మనసుకి పట్టించుకుని అంటించుకుని దూరం అంటాం మనం, చూస్తారా? అది లేకుండా ఉండడం. తత్ర స్థితో యత్నో అభ్యాస. చిత్తము వృత్తులు లేని స్థితి యందు ఉండటం, యత్నించుండటం అభ్యాసం. అభ్యాసం అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తత్ర స్థితో యత్నో అభ్యాస. చిత్తమునకు వృత్తులు లేని స్థితి యందు ఉండుటకు యత్నించుండటం అభ్యాసం. ఇందాక మనం చెప్పినటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో 5 వృత్తులు ఉన్నాయి కదా, ఈ వృత్తులు ఎందుకు కానీ మనస్సు వాటి ఎడల చెలించకుండా, వాటి ఎందు లేకుండా తీసి మరల్చి మళ్ళీ మామూలుగా ఉంచుకోవటానికి, స్వస్వరూపంలో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయడం అనేటటువంటిది అభ్యాసం. మొత్తం అంతా కూడా పతంజలి యోగ సూత్రములు కానీ, భగవద్గీత కానీ ఈ అభ్యాసాన్ని నేర్పుతాయి. ఏ పురాణమైనా, ఏ గ్రంథమైనా కూడా అంతర్యామైన భగవంతుడి గురించి చెప్పింది చాలా తక్కువ ఉంటుంది సార్. ఉపనిషత్తులు కానీ, యోగ గ్రంథములు కానీ, శాస్త్రములు కానీ అంతర్యామి గురించి చెప్పాయి. అంతర్యామి అలాగే అంతర్యామి ఉన్నాడు గురించి చెప్పాడు. అంతర్యామి దగ్గర వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధన మార్గములనే చెప్తారు. ఈ పుస్తకాలన్నీ చెప్పేటట్టు బాగా డీప్ గా చూస్తే అంతర్యామి దగ్గరికి మనం చేరడానికి కావాల్సినటువంటి సాధన మార్గములే వస్తాయి. అంతే ఉంటాయి ఈ పుస్తకాలు. ఈ సాధన నిరంతరం చేయడం అనేటటువంటి అభ్యాసం. ఈ వృత్తులు ఎందు ఉండే మనసును తీసుకొచ్చి స్వస్వరూపములందు నిలబెట్టడం అనేటటువంటి, చిత్తంలో వృత్తులు లేనటువంటి స్థితి నిలబెట్టడం, కాన్స్టెంట్ గా నిలబడడం అభ్యాసం. ఎలా సార్ చెప్పారు? ఇవన్నీ లేకుండా అన్నదానికి మార్గం ఇస్తాడు. ఎక్కడా కూడా ఇందులో మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత చెప్తాడు, మార్గం చెప్తాడు. ఇటు మైండ్ డైవర్ట్ అయిపోతుంటుంది, ఓల్డ్ ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఇవన్నీ కూడా లేనటువంటి స్థితిలో ఉంచడం అనేటటువంటిది అభ్యాసం. ఈ అభ్యాసానికి కావాల్సినటువంటి ఏం ప్రణాళికలు, ఏం చేస్తే ఇలాంటి అభ్యాసం అవుతుందో తర్వాత సూత్రాలు మనకి ఇస్తాడు. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాశైవితో దృఢభూమి. ఈ అర్థము నిరంతరముగా చాలా కాలము చేసుండవలను. ఈ చేయటం వల్ల సత్కార్యములు ఆచరించే రూపమును జరగవలను. అప్పుడు సాధనకు సరి అయిన పట్టు చెప్పు. ఈ చిత్తవృత్తులు మనసు వెళ్ళిపోయినటువంటి దానిని మళ్ళీ అభ్యాసం అనేటువంటి చేయటం నిరంతరము చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండగా నీ యొక్క నేచర్ మారటం అనేటటువంటి మొదలుపెడుతుంది. మరి మొదలుకున్నాడు 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో మంచి పనులు ఏవైతే సత్కార్యం అన్నారో చేయటం అలా కాన్స్టెంట్ గా
మొదలుపెట్టడం అనేది చేస్తే కొన్నాళ్ళకి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళకి చేసిన తర్వాత మన ఏదో చేంజ్ వస్తుంది. అభ్యాసానికి ఉండేటువంటి బలం మొట్టమొదటి ఒక్కపడి వేసుకుంటే చిన్నపిల్లడికి అప్పుడే 5-6 ఏళ్ళ పిల్లడికి మొట్టమొదటిగా చెక్కపొడి నోట్లో వేయండి, ఏం చేస్తాడు? మన మామూలు నమ్ముతాడు, బాగుండదు. గుట్గా వాడికి ఇవ్వండి 500 5,000 కొలిదని పడిపోయి తుమ్మిసి కింద పడిపోతాడు. 500 5,000 ఏదో అంటారు, 420 ఏవో ఉంటారు. వాడికి ఇవ్వండి చిన్నపిల్లడికి. అంతే కాఫీ ఇవ్వండి చెంచా, పాలు తోడుతున్న పిల్లడికి కాఫీ చెంచా ఇవ్వండి. మీరు ఫస్ట్లో సిగరెట్ తాగుతూ వాడి నోట్లో పెట్టండి, ఉక్కు బిక్కిరి అయిపోతాడు కదా. మరి కొన్నాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తాడు? మెల్లగా అభ్యాసం అవుతుంది. ఒక్కబడి చాలా రుచిగా అనిపిస్తుంది. కాఫీ లేకపోతే పొద్దున్న తలనొప్పి వచ్చేస్తుంది. పాలు తాగితే సరిపోతుంది, కానీ పొద్దున్న కాఫీ తాగేది అది ఆహారమే కాదు, అది రథవుతాయి. సిగరెట్ గంటకోసారి తాగకపోతే 5 నిమిషాలు తాగకపోతే ఇటు బుర్రలా పిచ్చిక్కిపోయినట్టుగా లాగా ఉంటాడు అన్నమాట. యోగులకు కానీ కొట్టిపోతాడు, అలవాటు అయినట్టు. దురభ్యాసానికే ఎంత బలం ఉంటే మంచి అభ్యాసానికి ఇంకెంత బలం ఉంటుంది. కామన్ సెన్స్ తో ఆలోచించు. ఒక్కసారి మనసు దాన్ని ఏడని పెట్టండి. మంచి అభ్యాసం రోజు పొద్దున్న లేచి ఏదో 5 చోదం చదువుకుందాం అనుకున్నాం. చేసి చూడండి ఒక 40 రోజుల పాటు. పొద్దున్న లేచి 10 సార్లు గాయత్రి మాస్టర్ గారు ప్రేర్ చేసి చదువుతాం అనుకున్నాం. అభ్యాసం చేయండి అన్నాడు. 1 ఇయర్ అయిన తర్వాత చేంజ్ కనిపిస్తుంది. నిరంతరము కొంతకాలం అదే పనిని నిరంతరముగా సత్కార్యం అలాగా చేస్తూ ఉండగా మీ యందు దృఢభూమి అన్నాడు. భూమి దృఢంగా గట్టిగా విషయం. 2 నెలల బట్టి 3 నెలల బట్టి రోజు కాసులు చెప్పుకుంటున్నాం. మధ్యలో వారాన్ని కొట్టేసామనుకోండి, కొంచెం ఏదో ఇన్క్యూరెంట్ గా ఉన్నది అనిపిస్తుంది. సదా కూర్చొని క్లాసులు చెప్పుకుంటున్నాం, ఎంతసేపు గంట చెప్పుకుంటున్నాం. ఒకసారి అప్పుడప్పుడు వారానికి 4 సార్లు 5 సార్లు చెప్పుకుంటున్నాం. కూర్చొని వెళ్ళిన తర్వాత ఈ సాయంత్రం కానీ రాత్రి కానీ కొంచెం బాగున్నట్టు కనిపిస్తుంది. మనకి రేపు కూడా బాగున్నట్టు అనిపిస్తుంది మీకు. ఐ డేర్ సే ఇది ఒక రకమైన మొత్తం అంటే అభ్యాసం. వాడు రోజు బుడ్డి కొట్టాడికి 7:30 ఏదో ఉంటుంది అనమాట టైం. అది 8 గంటలకు ఉంటుంది. 8 PM అని ఏదో ఉంది, అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది. వాడు 8 o'clock వాడికి ఆ పెగ్గు 2 పెగ్గులు వేసుకోవాలన్నమాట. దృఢభూమి వాడికి రోజు అనమాట ఆ టైం చేసుకుంటాడు. అలాంటిదే మందు కూడా అనమాట. 7 వేసాక కొద్దిసేపు 7 నుంచి 8 వరకు కొద్దిసేపు విని సరిగా హాయిగా ఇంటికి వెళ్ళిపోయాం అనుకో, బాగున్నట్టు కనిపిస్తుంది. డివైడ్ అభ్యాసం యొక్క బలం అంటుంటుంది. మాస్టర్ గారు దీని మీద అద్భుతమైనటువంటి నవలు రాశారు. ఎవరైనా ఒప్పుకున్నటువంటి వారు మాస్టర్ గారి యొక్క పురుషమేధం అనేటటువంటి పుస్తకాన్ని కానీ నవలను కానీ చదివితే అందులో అభ్యాసమూర్తి అనేటువంటి ఒక క్యారెక్టర్ను మాస్టర్ గారు అసలు చేశారు. అభ్యాసమూర్తి ఎలాంటిది అంటే పుట్టడం అభ్యాసం చేస్తుంది, పోవటం కూడా అభ్యాసం చేస్తుంది. మనకి తెలియదు. మరి శ్రీకృష్ణుడు వచ్చి అడుగుతుంది, ఈ టైం అయిపోయింది కదా వచ్చేయండి అంటే అభ్యాసమూర్తి వచ్చి అడుగుతుంది అనమాట. కృష్ణుడు నిర్యాణకు సంబంధించినటువంటి పుస్తకం అది పురుషమేధం, పరమ పవిత్రమైనటువంటి పుస్తకం. ఈ అభ్యాసం అనేటటువంటిది యోగ సూత్రంలో తీసుకుని దీన్ని ఒక క్యారెక్టర్ గా మాస్టర్ గారు అందులో రాశారు. ఆల్మోస్ట్ వరల్డ్ లిటరేచర్ లో అటువంటి క్యారెక్టర్ ఇంతలో ఎవరు పుట్టించలేదు. మాస్టర్ బుక్ జాగ్రత్తగా ఓపికగా దాన్ని చదవగలిగితే పురుషమేధము మహా తపస్సులకు సంబంధించినటువంటి మంత్రం పూరితమైనటువంటి నవలది. జీవితం మారిపోతుంది. జాగ్రత్తగా దానికి అని చదివితే 4 సార్లు చదవాలి. పురుష మేధం